కొందరు టీడీపీ నేతలు మద్యం స్కామ్లో ప్రభుత్వ వ్యూహంపై సోషల్ మీడియాలో అడ్డగోలు దాడి, పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కొందరు టీడీపీ నేతలు గ్రహించలేకపోతున్నారు. మద్యం స్కామ్ కేసులో పేకల లోతు కూరుకుపోయిన మాజీ సీఎం జగన్ పన్నిన వ్యూహంలో చిక్కుకుని పోలీసులు ప్రభుత్వ లీగల్ టీం పైన అభాండాలు వేస్తున్నారు. వైసీపీ హయాంలో మద్యం బ్రాండ్ల ఆర్డర్లు విక్రయాలను తాడేపల్లి ప్యాలెస్కు ముడుపులు సొమ్మును తరలించడంలో కీలక భూమికి పోషించారు. నాటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ డి వాసుదేవరెడ్డి, ఉన్నతాధికారి సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్ వచ్చేందుకు సిట్టు ప్రభుత్వ న్యాయవాదులు తోడ్పాటు అందిస్తున్నారు, నిందలు మోపుతున్నారు. ఆ ఇద్దరు అప్రూవర్లుగా మారడంతో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు తెలియక సోషల్ మీడియాలో జగన్ బాణిలోని చెత్త పోస్టింగ్లు పెడుతున్నారు, ప్రభుత్వానికి సరికొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు అంటూ పాపం పక్కా తెలుగుదేశం కార్యకర్త అవతారం ఎత్తడం అంటే ఇదేనమాట. తెలుగుదేశం వాళ్ళ కార్యకర్తలకు చెప్పుకోవాల్సింది త్రూ ఆంధ్రజ్యోతి వాళ్ళ కార్యకర్తల కోసం చంద్రబాబు గారి స్వరాన్ని వినిపిస్తోందనమాట. జర్నలిజం అనేటటువంటి దాన్ని ఎప్పుడో చంపేసుకున్నటువంటి నీచ జర్నలిజానికి దిగజారిపోయినటువంటి ఆంధ్రజ్యోతి వ్యవహార శైలికి పరాకాష్ట. అక్కడ వివేకానంద రెడ్డి కేసు టైప్లోని ఇక్కడ కూడా అప్రూవర్లుగా మార్చారు. అంటే ఏంటి, బహిరంగంగా ఒప్పుకుంటున్నారు ఇదంతా ప్రీ ప్లాన్డ్ కేసు కాబట్టి మీరందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి తెలుగుదేశం శ్రేణులకి సూచిస్తోందనమాట. లేకపోతే మలిన